పవన్ కళ్యాణ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిఠాపురం పట్టణంలోని 10, 11, 12 వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ఎంపీ వంగ గీత ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, ఈ రోజు ఏ మొహంతో ఓటు అడుగుతారని అన్నారు. పిఠాపురంలో అభివృద్ధి అంటూ జరిగితే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిందని అన్నారు. పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి క్రింద పోటీ చేసిన పవన్ కళ్యాణ్కు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో పిఠాపురం నుండి అసెంబ్లీకి పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ అల్లవరపు నగేష్, రాయుడు శ్రీనిబాబు, కొల్లా బంగారుబాబు, కొండెపూడి ప్రకాష్, రెడ్డెం భాస్కర్ రావు, నామా దొరబాబు, సోము సత్యనారాయణ, పిల్లి చిన్న, కోరుప్రోలు శ్రీను, కోడిగుడ్ల పెదబాబు, నందిన నందీశ్వరరావు, అద్దంకి సత్యనారాయణ, నూతటి ప్రకాష్, కస్తూరి చిన్నబాబు, జన సైనికులు చెల్లా లక్ష్మి, పుణ్యమందుల బాబురావు, బీజేపీ నాయకులు తోట ఏడుకొండలు మరియు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు 10, 11 మరి వార్డులో పర్యటన జరుగుతుంది. 25లో ఇక్కడ మేము ఉన్నప్పుడు పెన్షన్లు 220 పెన్షన్లు ఇచ్చాం. వాళ్ళు 30 తీసేసి 15 ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయన్న దానికి నిదర్శనం ఇది. ఇక్కడ మేజర్ డ్రైన్లు మేము వేసాం. మేముండగా శాంక్షన్ అయిన డ్రైన్లు కానీ బ్యాలెన్స్ రోడ్డు కానీ వీళ్ళు వేసారు. అంటే ప్రభుత్వం పోయింది కాబట్టి. ఇక్కడ వంగా గీత గారు ఏ రోజు కూడా ఈ వార్డులోకి రాలేదు. వచ్చారమ్మా ఎప్పుడన్నా? రాలేదు. 5 ఏళ్ళకి ఆవిడ ఒకసారి ఓటు అడగడానికి వస్తుంది ఆవిడ. అంతే తప్పితే ఈ నియోజకవర్గానికి చిన్న పైసా పని కూడా చేయలేదు. ఎంపీ ల్యాడ్స్ అన్నీ కూడా 25% అమ్ముకోవడం జరిగింది. మున్సిపాలిటీలో దగ్గర 30 పోస్టులు దగ్గర లేదనుకుంటే 25 లక్షలు 30 లక్షల మధ్యన అమ్మారు. అంటే దగ్గర ఎలక్షన్ ఖర్చులకు సంబంధించి 30 పోస్టులు అవి. అలాగే మందుల కంపెనీ అరవింద కంపెనీ నుంచి సిఎస్ఆర్ పేరు చెప్పి అడిషనల్ ఎస్టిమేషన్లు వేయించి వర్కులకి అందులో కోట్ల రూపాయలు లాగారు. మత్స్యకారుల రోడ్డును పెట్టారు. అటువంటి వ్యక్తికి మనం ఓటేయడం కరెక్ట్ కాదు. 5 ఏళ్ళకి ఒకసారి వచ్చేవాళ్ళు మనకు అవసరం లేదు. నిరంతరం మేము ప్రజల్లో ఉన్నాం. నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా ఏదైతే ఎన్డీఏ కూటమిలో మరి పవన్ కళ్యాణ్ గారిని ప్రపోజ్ చేశారో పిఠాపురం నియోజకవర్గానికి, ఆయనకి అందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా పురుషోత్తపట్నం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చామో రైతాంగానికి అది తిరిగి ప్రారంభించాలి. ఏలే రాజనీకరణ ఏదైతే పనులు ప్రారంభించిన దాన్ని గీత గారు, దొరబాబు గారు ఆఫ్ చేశారో దాన్ని తిరిగి ప్రారంభించాలి. ఒకటే చెప్తున్నాను, గీత గారు అవనండి, దొరబాబు అవనండి, ఇక్కడ ఎవరికి మేలు చేయలేదు. వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఉన్న వ్యవస్థను పాడు చేశారు. పురుషోత్తపట్నం నీళ్ళు రాకుండా చేశారు. ఏలే రాజనీకరణ పనులు అవ్వకుండా చేశారు. ఇది వాళ్ళ నైజం క్యారెక్టర్. అంతే తప్పితే వాళ్ళు ప్రజలకు ఏ విధంగా చేయరు. ప్రజల మీద అభిమానం ఉండదు. కోవిడ్ వచ్చినప్పుడు మనందరం చావు బతుకుల్లో ఉంటే కనీసం పలకరింపు కూడా రాలేని నాయకురాలు వంగా గీత గారు. దాన్ని బట్టి ప్రజలు ఆలోచించుకోవాలని కోరుతారు.